సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఫార్ములా E1 కేసులో తెర మీద తీసుకొస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడడం జరిగింది. గ్రూప్ 1 నిర్వహణలో తీవ్రంగా విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కప్పుచేందుకు, దాన్ని డైవర్షన్ చేసేందుకే ఇలాంటి కేసులు తెర మీద తీసుకొస్తుందంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దీంతోపాటు రేవంత్ రెడ్డి బీజేపీ బంధం బయటపడింది. కాలుష్య నివేదిక పైన CBIకి ఇవ్వడంతోనే రేవంత్ రెడ్డి బీజేపీ మనిషిని అర్థమైందంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. అధిష్టానానికి కూడా అర్థమైంది, రాహుల్ గాంధీ కూడా అర్థమైంది. మరికొన్ని రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి పడిగాపులు కాస్తూ నానా రకాలుగా అవస్థలు పడుతున్నారంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో మారిపోయింది. సరైన సమయానికి కరెంట్ ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, యూరియా కూడా సరఫరా చేయట్లేదు. వ్యవసాయం ఎట్లా ముందుకు పోతుందంటూ కూడా ఆయన సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేసులను పక్కన పెట్టి, అది అడ్డగోలుగా కేసులను పక్కన పెట్టి, అడ్డగోలుగా ఆరోపణలను పక్కన పెట్టి సక్రమంగా యూరియా సరఫరా చేయాలంటూ కూడా ఆయన సందర్భంగా సూచించారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. 45 రోజులుగా యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు కూడా హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ, గెరటిపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఎక్కి నిరసన కార్యక్రమాలు దిగారు. తుంగుతుర్తి మండల కేంద్రంలో అయితే దాదాపు 3 గంటలు జనగామ టు సూర్యాపేట రహదారిపైన ధర్నా చేయడం జరిగింది. యూరియా ధర వేయకపోతే తమ పంట పొలాలను కూడా అడుగుపడుతున్నాయి. తమ పంట పొలాలను కూడా ఎదుగుదల అనేది లోపించింది. దిగుబడిపైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఇప్పటికైనా సరే యూరియా అందించాలంటూ రైతులు వాపోయారు. ఇక హుజూర్నగర్ పట్టణంలో ఉన్నటువంటి యూరియా కేంద్రాల వద్ద ఏదైతే పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు, ఒక రైతుకి గుండెపోటు రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు CPR చేసి ఆ రైతు ప్రాణాలు అయితే కాపాడారు. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ అలజడి రేగింది. ఈ విధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎలాంటి సమీక్షలు చేయట్లేదు, తమకు యూరియా తెప్పించట్లేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు వాపోతూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ కూడా గంజాయిని పట్టుబడి చేస్తూ ఉన్నారు. వివిధ కేసుల్లో ఇప్పటివరకు దాదాపు 118 కేసుల్లో పట్టుబడినటువంటి గంజాయిని అంతా కూడా ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇక్కడ డిస్పోజల్ సంబంధించినటువంటి గంజాయిని అంతా కూడా దగ్ధం చేయడం జరిగింది. దాదాపు 118 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. అదేవిధంగా 173 మత్తు టాబ్లెట్లను కూడా దగ్ధం చేయడం జరిగింది. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి, గంజాయికి దూరంగా ఉండాలి. డ్రగ్స్ ఒక్కసారి బానిస అయితే జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. తమ కళలన్నీ కూడా చెదిరిపోతాయి. ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరంటూ కూడా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే రెబ్బెన మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ CEO శేషారావు 43 యూరియా బస్తాలను అక్రమంగా అమ్ముకున్నారని, COపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఎండిన వరి పైరును సొసైటీ కార్యాలయాన్ని కట్టి ఆందోళన చేపట్టారు. CEO శేషారావుపై AO ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తా వద్ద BRSV ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో విఫలమైన TGPSC కమిషన్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి ఆందోళన చేపట్టారు BRSV నాయకులు. ఈ కార్యక్రమంలో BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవంత్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో విషజ్వరాలు ప్రబలి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దండపల్లి మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన అనిరుద్ అనే 4 సంవత్సరాల బాలుడు విషజ్వరంతో మరణించాడు. వర్షాకాలం సీజన్ కావడంతో విషజ్వరాలు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. మందమరి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఉదయం నుంచే రైతులు బార్లు తీరి గంట తరబడి క్యూ లైన్లో నిల్చున్నప్పటికీ అధికారులు యూరియా ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ పహారా మధ్య అధికారులు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందినటువంటి వెంకవ్వ అనే వృద్ధురాలు
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటి వద్ద చేతులు కడుక్కుంటుండగా వచ్చినటువంటి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను మాటల్లో దింపి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ను అపహరించుకెళ్లారు. అయితే వెంటనే తేరుకున్నటువంటి వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరుపుతుండగా ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పైన వచ్చి చైన్ స్నాచ్కు పాల్పడ్డట్టు పలు చోట్ల సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే నిందితులు పాత నిరస్తులుగానే భావిస్తున్నారు. వారికి సంబంధించి 2 టీంలుగా పోలీసుల గాలింపు అయితే చేపట్టారు. అయితే ఎన్నడూ లేని విధంగా తాజాగా చైన్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ చేయడం అనేటిది గ్రామ స్థాయిలో జరగడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందినటువంటి 4 కుటుంబాలను ఆ గ్రామస్తులు కుల బహిష్కరణ చేశారు. గణపతి చందా నేపథ్యంలో వారు ఇవ్వనందుకు వారిని బహిష్కరించడంతో పాటు ఊరు డప్పు చాటింపు చేశారు. వారితో ఎవరు మాట్లాడినా కూడా జరినామా విధిస్తాము, అలాగే వారికి కూడా పెద్ద ఎత్తున జరినామా విధిస్తామని హెచ్చరించినటువంటి నేపథ్యంలో బాధితులంతా కూడా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమను ఈ కాలంలో కూడా కుల బహిష్కరణ చేయడం ఏంటి, తాము ఏం తప్పు చేశామని కుల బహిష్కరణ చేశారంటూ కూడా ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపైన పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు విచారణ జరుపుతుండగా ఈ కుల బహిష్కరణ అంశం అనేది హైటెక్ యుగంలో జరగడము జిల్లా వ్యాప్తంగా కూడా మరోసారి కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఈరోజు కూడా రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులు తిరిగి కనిపించారు. రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో రాకపోవడంతో రైతులు యూరియా కోసము ఎగబడ్డారు. పోలీసు పహారాలో అధికారులు యూరియాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని, ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నార్నూరు మండల కేంద్రంలోని కేజీబీబీ పాఠశాలలో విద్యార్థులకు భోజనంలో పురుగుల అన్నం పెట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత 2 రోజులుగా తాము తిన్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డించిన భోజనానికి సంబంధించిన ప్లేట్లను ఒక చోట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తమకు గత 2 రోజులుగా భోజనంతో పాటు టిఫిన్లో పురుగులు వస్తున్నాయని వార్డెన్కు సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమకు పురుగుడు అన్నం పెట్టడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ విచారణ జరిపారు. పాఠశాలకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విద్యార్థులకు సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే గ్రూప్ 1 ఫలితాలలో జరిగిన అవినీతి అక్రమాలపై కమిషన్ వేసి సమగ్రంగా విచారణ జరపాలని బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉట్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకల వల్ల నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారని, ఈ గ్రూప్ 1 ఫలితాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ ఈరోజు యూరియా కోసం రైతులు రోడ్డాకెళ్చిన పరిస్థితి ఏర్పడింది. బైన్సా మండలం కామోల్ గ్రామంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచే యూరియా కోసము రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. గంటల తరబడి యూరియా కోసము క్యూ లైన్లో నిలబడినా తమకు యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన అధికారులు చేతులెత్తేశారని, ప్రభుత్వం సైతం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సకాలంలో యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు రైతులు యూరియా కోసము ఆందోళన చేపట్టారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా తమకు యూరియా దొరకకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా యూరియా కోసం తాము ఎదురు చూస్తే సరిపడా యూరియా సరఫరా చేయలేకుండా ప్రభుత్వము
చేతులెత్తేసిందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బాసర మండలం టాక్లీ శివాలయం ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు 1000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న బాసర మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాల కారణంగా పంటలు నీటి మునగగా ఇళ్లలో సైతం వరద నీరు చేరుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద బాధితుల దుస్థితిని తెలుసుకున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈరోజు 1000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేశారు. అయితే నిన్న బాసర మండలంలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా పర్యటించి అలా వెళ్ళిపోయారే తప్పితే కనీసం తమకు ఎలాంటి సహాయం చేయలేదని, అయితే స్వచ్ఛంద సంస్థ అయిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు తాము అడగకున్నప్పటికీ కూడా తమకు సహాయం చేయడం పట్ల బాసర మండలంలోని వరద బాధితులు లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువుల కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడ చూసినా బారులు తీరినటువంటి రైతులు ఒక బస్తా యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. కొణిజర్ల మండలం గోపవరం ప్రాథమిక వ్యవసాయ సొసైటీ దగ్గర పెద్ద ఎత్తున రైతులు గుమిగూడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి ఎదురు చూసినప్పటికీ కూడా ఒక కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారంటూ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల కొద్దీ సమస్య ఉన్నప్పటికీ కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10-15 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నామని, ప్రభుత్వం 1-2 కట్టల యూరియా ఇస్తే పంటలను ఎట్లా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా యూరియా సరఫరాను డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులతో కొణిజర్ల ఎరువుల సొసైటీ కొనుగోలు కేంద్రం మొత్తం సందడిగా మారింది. ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షానికి సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ఓసీ, కిస్టారంఓసీలలో భారీగా వరద నీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా సింగరేణి అధికారులు చెప్పారు. జేవీఆర్ఓసీలో 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా అధికారులు తెలియజేశారు. దాంతోపాటు కిస్టారంఓసీలో 5,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయడం ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. జేవీఆర్ఓసీలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కిస్టారంఓసీలో దాదాపు 4.60% వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలియజేశారు. వర్షపు నీటినంతా తోడివేసిన తర్వాత తిరిగి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం పలు చోట్ల బారులు తీరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల రైతులంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉదయం నుంచి రాత్రి వరకు తిండి తిప్పలు లేక, కనీసం మంచినీళ్ళు కూడా లేక వాళ్ళు క్యూలో నిలబడ్డ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మహిళలు, ముఖ్యంగా మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా దుబ్బాకలో ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళలు, అట్లాగే రైతులు క్యూలో నిలబడ్డ నేపథ్యంలో దుబ్బాకలో ఒక మహిళ క్యూలో నిలబడి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయిన నేపథ్యంలో ఆమెను అప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆమెకు ఉదయం నుంచి కూడా భోజనము ఇతర సౌకర్యాలు లేకపోవడంతో, మంచినీళ్ళు కూడా తాగకపోవడంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ఇటు సిద్దిపేట మండలం చిన్నగొండవేలు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచే రైతులంతా యూరియా కోసం బారులు తీరి నిల్చోవడం కనిపించింది. పడిగాపులు కాయడం కనిపించింది. పెద్ద ఎత్తున రైతులు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సరైన సౌకర్యాలు లేకపోవడము, అవసరమైన యూరియా కూడా లేకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ కనిపించింది. అటు గజ్వేలు, దుబ్బాకలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇట్లాగే యూరియా కోసం రైతులంతా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక చేర్యాలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన కొనసాగించారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో తోటి రైతులంతా వచ్చి
చేరియాల బస్టాండ్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను రాస్తారోకో విరమించడానికి చేసిన ప్రయత్నాలు కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా ఇప్పించండి, మేము లేవడానికి సిద్ధంగా ఉన్నాము, మా ఆందోళన చేయాల్సిన అవసరం మాకు లేదు, యూరియా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని చెప్పి వాళ్ళు పోలీసులను నిలదీసిన పరిస్థితి. అటు వ్యవసాయ అధికారుల తీరును కూడా రైతులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక యూరియా కొరత తీవ్రత అద్దం పట్టే ఘటన ఒకటి హుస్నాబాద్ ప్రాంతంలో జరిగింది. హుస్నాబాద్ మండలంలోని మిర్జాపల్లి గ్రామానికి సంబంధించిన ఒక రైతు యూరియా సరైన సమయంలో అందకపోవడంతో తన మొక్కజొన్న పంటంతా కూడా పూర్తిగా ఎర్రబడిపోయిన నేపథ్యంలో ఆయన ఆ పంటను పశువులకు వదిలేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక చేసేది లేక యూరియా అందక తాము పంట పొలాన్ని తాను పశువులకు దానా కోసం విడిచిపెట్టాల్సి వచ్చిందని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మిర్జాపల్లి గ్రామంలో కనిపించింది. ముఖ్యంగా రైతుల ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటనను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, అట్లాగే తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు సిద్దిపేటలో ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయం ఎదుట ఆందోళన చేశారు. వాళ్ళంతా కూడా ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తామంతా కష్టపడి చదువుతున్నా కూడా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడడం, ఉద్యోగాలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం అనేది దారుణమైన విషయమని, తక్షణమే ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయిందని, ఉద్యోగాలు కూడా అమ్ముకునే ఒక దుస్థితి వాళ్ళు నెలకొని ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగులు ఆరోపించడం జరిగింది. తక్షణమే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో మరొకసారి వానలు దంచికొట్టాయి. మెదక్ పట్టణంలో మరోసారి భారీ వర్షం నమోదైంది. అకస్మాత్తుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా పడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. మెదక్ పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక 2 గంటల్లోనే సుమారు 13 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్ పట్టణంలో నమోదు కావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మెదక్ మండల పరిధిలోని రాజీపల్లి గ్రామంలో ఒకేసారి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాతూరు ప్రాంతంలో కూడా 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇంకా పలు గ్రామాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా మళ్ళీ ప్రజలంతా కూడా భయకంపితులైనటువంటి పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ జలమయమైపోవడం, ప్రజలు ఒక్కసారిగా దుకాణాలు మూసుకుని ఇళ్లలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మధ్యాహ్నం కల్లా కొంత వర్షం తగ్గిపోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంతో మునిగిపోవడంతో మున్సిపల్ అధికారులు జేసీబీ ద్వారా మోరీలను క్లీన్ చేసే పని నేపథ్యంలో నీళ్ళన్నీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. కానీ చాలా కాలనీల్లో ఇంకా వరద నీరు మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వరద నీరుని పూర్తిగా వెళ్ళిపోయే విధంగా మున్సిపాలిటీలో ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక రామాయంపేటలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నెలకొంది. రైతులంతా ఉదయం నుంచే అక్కడ రామాయంపేటలోని PACS వద్దకు వచ్చి యూరియా కోసం బారులు తీరిన నేపథ్యంలో ఒక్కసారిగా వర్షం రావడంతో క్యూలో నిలబడ్డ రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు గొడుగులు పట్టుకొని మరీ వాళ్ళ క్యూలో కొనసాగడం కనిపించింది. కొంతమంది పూర్తిగా వర్షంలో తడిసిపోతూ కూడా క్యూలో నిలబడి యూరియా కోసం ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి రైతుల ఇబ్బందులను తార్కాణంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఇక న్యాల్కల్ మండలం చాల్కి గ్రామంలో పత్తి పంటలో అంతర్పంటగా గంజాయి సాగు చేస్తున్న ఒక రైతుని ఎక్సైజ్ అధికారులు కనుగొని అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ గంజాయి సాగును పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది. గత కొంతకాలంగా అతను అంతర్పంటగా గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం అందిన మేరకు ఎక్సైజ్ పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసిన నేపథ్యంలో గంజాయి మొక్కలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రైతును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొంతమంది గంజాయి సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా ఇంకా కొంతమంది ఇదే విధంగా గంజాయి సాగు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక జహీరాబాద్ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. చాలా రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులకు దాదాపు 4-5 నెలలుగా జీతాలు అందకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు ఈరోజు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. 4 నెలలుగా జీతాలు లేక తమంతా
ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమకు వేతనాలు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అట్లాగే పరిశుభ్రతకు కృషి చేస్తున్న తమకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి కార్మికులంతా ప్రశ్నించడం కనిపించింది. ముఖ్యంగా జీతాలు వెంటనే ఇవ్వకపోతే తామంతా నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కార్మికులు హెచ్చరించారు. ఇక జహీరా ప్రాంతం నుంచి కర్ణాటకకు, మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నటువంటి 310 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు అట్లాగే చిరాగ్పల్లి పోలీస్ అధికారులు, చెక్పోస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జహీరాబాదు, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు సంబంధించిన కుటుంబాల నుంచి సేకరించినటువంటి ఈ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం కోసం కొంతమంది దళాలు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక లారీలో సుమారు 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఎవరున్నారనే విషయాల మీద కూడా పోలీసులు అట్లాగే చిరాగ్పల్లికి సంబంధించిన చెక్పోస్ట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తను పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇవాళ కూడా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటలో భారీగా చేరుకున్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర బారులు తీరు కనిపించారు. మరోవైపు ఖానాపురం మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు ఉదయమే పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరికి చేరుకుని తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి అశోక్ నగర్ సెంటర్లో ప్రధాన రహదారి మీద బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. పంట అదను దాటిపోతుంది, ఇప్పటికైనా యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన వినిపిస్తోంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపర్తితో పాటు అక్కడే ఉన్నటువంటి మరో 3 గ్రామాలకు సంబంధించి కొండపర్తిలో యూరియా ఇస్తున్నారని తెలుసుకున్నటువంటి రైతులు పెద్ద సంఖ్యలో ఉదయమే అక్కడికి చేరుకున్నారు. 440 బస్తాలు మాత్రమే కేటాయించిన తరుణంలో ఇవి ఎక్కడ సరిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఒక యూరియా బస్తాకు ఒక యూరియాకు సంబంధించినటువంటి నానో యూరియా బాటిల్ అందించడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపించింది. నానో యూరియా బాటిళ్లను నేలకేసి కొట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని యూరియా విషయంలో ఎన్నడూ లేనంత ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పూర్తిగా రైతులను పట్టించుకోవడంలో విఫలమయ్యారని, ఒక్కరోజు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడంలో విఫలమయ్యారని చల్లధర్మారెడ్డి విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన యూరియా కొరత తీర్చాలన్నటువంటి డిమాండ్ అయితే చల్లధర్మారెడ్డి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో రైతులంతా కూడా ఉదయమే అక్కడికి చేరుకుని యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామునే వచ్చినటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్న పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర బారులు తీరి కనిపించారు. DCM యూరియా లోడ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా యూరియా కోసం ఎగబడ్డారు. ఒక రైతుకు ఒక యూరియా బస్తాని ఇవ్వడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బస్తా ఇస్తే ఏం చేసుకోవాలన్నటువంటి ప్రశ్న అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంతో పాటు తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు పలు మండలాల్లో కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే కూడా రైతులు యూరియా వస్తుందన్న సమాచారంతో పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. క్యూలో నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు చాలా కేంద్రాల్లో టోకెన్ ఇచ్చిన వారికి కొంత యూరియా ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళకి లేదని చెప్పేసరికి కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి
పరిస్థితి కనిపించింది. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ తిమ్మాజిపేట మండల కేంద్రంలో అట్లే గొడుగులు పట్టుకొని కొంతమంది వర్షంలో తడుస్తూ కూపన్ల కోసం గ్రామ పంచాయతీ వద్ద పడుగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. క్యూలో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది గొడుగులు కూడా లేకుండా వర్షంలో తడుస్తూ ఎక్కడ పక్కకు వెళ్తే క్యూ లైన్ పోతుందో అని చెప్పేసి కూడా ఆవేదనతో అక్కడే వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా చూసినట్టయితే చాలా మందికి ఇవ్వకుండానే యూరియా అయిపోయిన పరిస్థితి కనిపించింది. కొంతమందికి నిన్న మొన్న కూపన్లు ఇచ్చిన వాళ్ళకి, టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించారు. కానీ మరికొంతమందికి సరిపోకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చివరి దశకు వస్తుందని చెప్పేసి, పంటలు కూడా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి 10 రోజులు యూరియా కావాల్సినంత కూడా సమకూర్చాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోతామని చెప్పేసి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి సక్రమంగా సరిపోయే యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి స్వేరోస్ నాయకులు విష్ణువర్ధన్ యాదవ్, శివశంకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలపైన జరిగినటువంటి అవకతవకలకు పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి, ఈ అవకతవకలకు బాధ్యులైనటువంటి ప్రభుత్వంపై వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలని చెప్పేసి, లేని పక్షంలో స్వేరోస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి, టీజీపీఎస్సీని వాళ్ళు పూర్తిగా రాజకీయ సంస్థగా మార్చుకొని వాడుకున్నారని చెప్పేసి, అది రాజకీయంగా వేదికగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థను రాజకీయ పార్టీగా వాడుకొని దాని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి, ఇప్పటికైనా గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి, ఇప్పటికే చేసిన అన్యాయం ఎక్కువైందని చెప్పేసి, గ్రూప్ 1 విద్యార్థుల తరఫున ఎంతటి పోరాటానికైనా స్వేరోస్ సిద్ధపడుతుందని చెప్పేసి, వాళ్ళకు అండగా నిలుస్తుందని చెప్పేసి కూడా స్వేరోస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిపులార్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుకు వ్యతిరేకంగా కూడా ప్రతినిత్యం కూడా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మాడుగుల మండల కేంద్రంలో అన్నెబోయిన్పల్లి, బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి రైతులు పెద్ద సంఖ్యలో మాడుగుల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు రోడ్డు పైన వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది, ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా ఇస్తాం కానీ ట్రిపులార్ అలైన్మెంట్ మార్పులో మా భూములు పోతే సహించేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా చాలా పార్టీల నాయకులు కూడా, పలు పార్టీల నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ట్రిపులార్ అలైన్మెంట్ మార్పుపై పెద్ద ఎత్తున కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతినిత్యం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.